వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిన్న ఒక కీలక పరిణామం, ఎవరైతే అతని పేరు మన దస్తగిరిది వచ్చేటప్పటికి సాక్షిగా, అంటే నిందితుడి పేరు నుంచి సాక్షిగా మార్చడం అన్నటువంటి జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మ శివచంద్రారెడ్డి ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. అందులో కడప జిల్లా జడ్జి మంజూరు ఇంతకుముందు అతనికి సాక్షి కాబట్టి అతనికి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని చెప్పి కడప జిల్లా జడ్జి సెక్యూరిటీ గన్మెన్లను పెట్టారు, ఇవ్వమని ఆదేశించారు. సెక్యూరిటీ ఇవ్వమని ఆదేశిస్తే గన్మెన్లను పెట్టారు. ఆ గన్మెన్లని ఉపసంహరించుకున్నారట. గతంలో తన కుటుంబానికి, తనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రాణహాని ఉందని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 2018 నుండి గన్మెన్లను పొందాడు పిటిషనరు. ఎవరైతే ఈ శివచంద్రారెడ్డి గత 4 రోజుల క్రితం తనకున్న సెక్యూరిటీని ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా కడప ఎస్పీ తొలగించారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. పిటిషన్ తరపున వాదనలు వినిపించారు. జడ శ్రవణ్ కుమార్ వినిపించడం, పిటిషనర్కి అతని కుటుంబానికి ప్రాణహాని ఉందని తక్షణమే గన్మెన్లని పునరుద్ధరించాల్సిందిగా కోరారు. ఇప్పుడు దీని మీద ఏం జరుగుతుందో, అసలు ఇప్పుడు ఉపసంహరించడం ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకా షర్మిల సునీతల కారణంగా అధికారంలోకి వన్ ఆఫ్ ద పాయింట్ రావడానికి తెలుగుదేశం పార్టీ, అట్లాంటిది అక్కడ సాక్షిని కాపాడాల్సిన టైంలో ఆ సాక్షికి అంతకుముందు కోర్టు ఇచ్చినటువంటి సెక్యూరిటీని తీసేయడం ఏంటన్నది అర్థం కాలేదు.